రాత్రైతే కుయ్ కుయ్ అనుకుంటా రికామ్ లేకుండా తిరుగుతారు కదా పెట్రోలింగ్ పోలీసులు. అలా సౌండ్కు దొంగతనానికి వచ్చిన దొంగలు సుతా తట్టాబుడ్డా సర్దుకొని పారిపోతారు కదా. అయితే ఇక్కడ పెట్రోలింగ్కు పోయిన పోలీసు ఏం చేసిండో చూడుర్రి. ఇక రాత్రంతా తిరిగి దొంగలను పట్టుకునే పోలీసు దొంగతనం చేసిండులా. అది గిట్లా ఏదైతే రాత్రంతా తిరుగుతారో అదే పెట్రోలింగ్ కార్లనే ఎత్తుకపోయిండులా. అయితే ఏ ఇంట్లోనో ఏదో బ్యాంక్లనో ఎంత మొత్తంగా ఎత్తుకపోయిండో అనుకునేరు. అవేం కాదుల్లా, అసలు ఏం దొంగతనం చేసిండో చూడుర్రి. ఏదో ఎత్తుకపోయిండు గాని చక్కగా కనపడతలేదు అనుకోకుర్రి, నేను చెప్తా ఇనుర్రి. గీ గోడ మీద కర్రెకుక్కటి కానొస్తుంది కదా, దాన్నే గీ పోలీస్ అన్న ఎత్తుకపోయింది. నమ్ముతలే రాయట్లా? నిజమేనుల్లా. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్న శ్రీనివాస నగర్ లా ఒక ఆయన ల్యాబ్ జాతి కుక్కల్ని పెంచుకుంటుండు. అయితే అది మొన్న మధ్యాహ్న పిల్లలు చేసింది. గా పిల్లలు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటే అటు దిక్కుకెళ్లి పోతున్న పెట్రోలింగ్ పోలీస్ డ్రైవరు వాటిని చూసి బండి ఆపి ఒక దాన్ని పట్టుకపోయిండు. అయితే కుక్కల యజమానికి కౌంట్ తక్కువ అవుడు. అటనే ల్యాబ్ అంటే జర ఖరీదైన కుక్క కాబట్టి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీని చూస్తే గిట్ల పెట్రోలింగ్ పోలీసు పట్టుకపోవుడు దొరికింది. ఇక ఆడికి పోయి గీ ముచ్చట చెప్పి సీసీటీవీ చూపెట్టి ఆయన కుక్క పిల్లను ఆయన మళ్ళా తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు బోధన్లా ఎవ్వరి దగ్గరిన్నా ఇదే ముచ్చట చెప్పుకొని వీడియో చూసుకుంటా నవ్వుతుర్రంట. అయితే గా పోలీస్ డ్రైవర్ అన్న కుక్కను చూసి కాయిష్ పడ్డా లేకపోతే కుక్కను కావాలనే ఎత్తుకపోనికి ఇంత పెద్ద స్కెచ్ వేసి మరీ ఎత్తుకపోయిండా అనేది ఇక మీరే చెప్పాలి.